భగవంతుణ్ణి ఎంత వేడుకున్నా ఫలితమనేదే రావట్లేదు అని బాధపడుతున్నారా అండి? అయితే నేనొక చిన్న కథ చెప్పనాండి? ఒకసారి ఒకతను దేవుని దగ్గరికి వెళ్ళి, దేవునికి నమస్కరించి, "స్వామి, నాకు ఈ కష్టం వచ్చింది. దీనికి కాస్త పరిష్కారం చూపించు. నేను కోరుకుంది చెయ్యి" అని ప్రే చేశాడట. తర్వాత అతను అనుకున్నాడట, నేను ఎంతో సిన్సియర్‌గా దేవుణ్ణి వేడుకున్నాను కానీ, ఆయన కాస్త కూడా కరగలేదు. నేను కోరుకుంది చేయలేదు అని బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడట. అతను కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దేవుని దగ్గరికి మళ్ళీ వచ్చాడట. వచ్చి, "స్వామి, ఆ రోజు నేను కోరుకున్న కోరికను నెరవేర్చమని నిన్ను కోరుకుంటే, నేను కోరుకుంది తీర్చలేదు కానీ, నాకు ఏది అవసరమో అది చేశావు. నా కష్టానికి ఒక సొల్యూషన్ అనేది నేను అడిగాను. కానీ నువ్వు ఆ కష్టం ద్వారా నాకు ఎన్నెన్నో మంచి మంచి అవకాశాలు వచ్చేలాగా చేశావు. జీవితంలో మంచి స్థాయికి ఎదిగే అవకాశాలను నాకు కల్పించావు. నీవే నిజంగా నా శ్రేయోభిలాషివి. ఇక మరెన్నడూ కూడా నేను నాకది కావాలి, ఇది కావాలని ఎప్పుడు కూడా కోరుకోను స్వామి. ఎందుకంటే నాకు ఏది కావాలో, నాకు ఏది మంచిదో అనేది నీకే బాగా తెలుసు" అని అతను స్వామికి నమస్కరించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడట. విన్నారు కదండి! మనం కూడా మనకు ఏం కావాలో కాకుండా, మనకు ఏది మంచిదో అదే భగవంతుడు ఇస్తాడు, చేస్తాడు అని నమ్మాలి. మనం కోరుకుంటే కాస్తే దక్కుతుందేమో కానీ, భారం ఆయనపై వేశామనుకోండి, ఫలితమనేది అనంతంగా వస్తుంది. ఆ భగవంతుణ్ణి నమ్ముకోవాలి అంతే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీమన్నారాయణ.